నమస్తే. ఏపీ టీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఇది భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఒక కూటమి. దీనిలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి తాజాగా తెలుగుదేశం పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన కూడా ఈ ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నారు. ఈ ఎన్డీఏ భారతదేశంలో ప్రస్తుతం 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉంది. ఇంకో రకం చెప్పాలంటే దాదాపు ఉత్తరాది అంతా కూడా ఈ ఎన్డీఏ పాలనలోనే ఉంది. దక్షిణాదికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. అయితే ఈ ఎన్డీఏే ఎదుగుతున్న వైనం, ఎన్నికల సమయంలో వారు అనుసరిస్తున్న పద్ధతులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎట్ ఎనీ కాస్ట్ మనం అధికారంలోకి రావాలి అని వారు ప్రయత్నిస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు హిందూ వాదాన్ని బాగా ప్రచారం చేసి హిందువులను రెచ్చగొట్టి ముస్లింస్కి వ్యతిరేకంగా ఉత్తరాదిలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు అన్న ఆరోపణలను ఎన్డీఏ ఎదుర్కొంది. ఇప్పుడు ఆ ఫేజ్ నుంచి, ఆ దశ నుంచి మారుతూ రూపాంతరం చెందుతూ ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కొత్త కొత్త వ్యూహాలను ఈ ఎన్డీఏ అనుసరిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ బీహార్. బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను 202 స్థానాల్లో ఎన్డీఏ గెలిచింది. ఇది అనూహ్యమైన మెజారిటీ. అయితే ఈ ఎన్నికలకు ముందు జరిగిన ప్రీ పోల్ సర్వేలు కానీ, ఎగ్జిట్ పోల్ సర్వేలు కానీ ఎక్కడా కూడా ఎన్డీఏకు ఇంత పెద్ద మెజారిటీ వస్తుందని చెప్పి ఎవరూ చెప్పలేదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే జాతీయ మీడియా కూడా ఇంత మెజారిటీని ఊహించలేదు. మరి ఎలా వచ్చింది ఇంత మెజారిటీ అనేది ఒక చర్చనీయ అంశం. అయితే ఈ ఎన్నికల్లో ఓటర్లను బాగా ప్రభావితం చేసిన అంశం ఏమిటంటే, ఎన్నికలకు ముందు ఈ నితీష్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రంలోని దాదాపు 21.25 కోట్ల మంది మహిళలకు 1.25 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున నగదు బదిలీ చేసింది. బహుశా ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో మరే రాష్ట్రము ఎన్నికలకు ముందు బదిలీ చేయలేదు. సరే, ఈ బదిలీ చేయడానికి అవసరమైన నిధులను ఎలా సేకరించారు? ఇక్కడే ఒక వివాదం నడుస్తుంది. సరిగ్గా ఎన్నికల పోలింగ్కు ముందు, పోలింగ్ కొద్ది రోజులు జరుగుతుందనగా బీహార్ ప్రభుత్వం అప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి సుమారుగా 14,000 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంది. ఆ రుణం యావత్తూ కూడా ఈ బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఈ మహిళలకు నజరానాగా, బహుమతిగా 15,000 రూపాయల చొప్పున పంపిణీ చేసింది అన్నది ఒక ఆరోపణ. దీనిని జనస్వరజ్ అభియాన్ పార్టీకి చెందిన ప్రశాంత్ కిషోర్ ఈ ఆధారాలతో సహా దాన్ని బయటపెట్టారు. అంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి ఎప్పుడు వచ్చే నిధులు, వీటిని ఎట్లా డైవర్ట్ చేశారు, ఎంతమంది మహిళలకు ఇచ్చారని చెప్పే లెక్కలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ బయట పెట్టడంతో దేశవ్యాప్తంగా మరో చర్చకు ఒక తెరదీసినట్టుగా అయింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు అధికార పక్షంలో ఉన్నవారు ఇష్టానుసారం నిధులను మళ్లించి ఈ ఓటర్లకు ఇవ్వటం అనేది ఎంతవరకు భావ్యం, దీనిని ఎన్నికల సంఘం కానీ, కోర్టులు కానీ ఎందుకు పరిశీలించటం లేదు, ఎందుకు అభ్యంతరం చెప్పట్లేదన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి ఈ మొత్తానికి మీద 21,000 కోట్ల రూపాయలను ఎన్నికలకు ముందు ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయల చొప్పున నితీష్ కుమార్ ప్రభుత్వం ఇచ్చింది. దీని ప్రభావం అనేది ఈ పోలింగ్ సమయంలో బాగా పడింది. అందుకనే
అక్కడ ఎన్డీఏ కూటమికి 243 స్థానాలకు గాను 202 స్థానాల్లో విజయం లభించింది అని ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే బీహార్ అనేది బాగా వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటి. ఈ రాష్ట్రానికి దాదాపుగా 4.06 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. 4.06 లక్షల కోట్ల అప్పులు ఉంటే వీళ్ళు వడ్డీ కిందే రోజుకు 63 కోట్ల రూపాయలు చెల్లించవలసి వస్తుంది. అంటే ఇంత పేద దేశం, ఇంత పేద రాష్ట్రం ఎన్నికల్లో ఏదో రకంగా విజయం సాధించాలనే తపనతో ప్రపంచ బ్యాంకు నిధులను సైతం మళ్లించటానికి సాహసించింది. అలాగే ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ఈ ఖజానా నుంచి దాదాపు 21,000 కోట్ల రూపాయలు ఎన్నికలకు ముందు అక్కడి మహిళలకు పంచారు. అంటే ఇది ఎంత ఆలోచించాల్సిన విషయం మనందరూ కూడా. ఇటువంటి విషయాలకు సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించాలి. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో వారు అనుసరిస్తున్న వైఖరి ఏమిటి, వారి విజయానికి కారణం ఏమిటి, ఆ ఎన్డీఏలో ఉన్న కూటమిలో ఉన్న పార్టీల పరిస్థితి ఏమిటనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీలోని పెద్దలు కూలంకుషంగా అధ్యయనం చేయాలి. లేకపోతే రాబోయే ఎన్నికల్లో అంటే 2 ఏళ్లకు 3 ఏళ్లకు వచ్చే ఎన్నికల్లో ఈ ఎన్డీఏ కూటమిని తట్టుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి వంటి వ్యక్తికి కానీ వైసీపీ వంటి పార్టీకి కానీ, అంటే మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పుకుంటున్న వీరికి సాధ్యమయ్యే పనిగా కనిపించటం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముక్కుసూటిగా నిర్మోహమాటంగా నిజాయితీగా ఉండే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఆయన నేను ఒంటరిగానే పోటీ చేస్తానని చెప్పి అంటున్నాడు ఆయన. రెండోది, ఈ మధ్య జరిగిన అరాచకాల్లో ఈ 17-18 నెలల్లో వైసీపీ నాయకులు వారి సానుభూతి పరులు మద్దతుదారుల మీద జరిగిన దాడులతో వారిలో చాలామంది నైతికంగా ఒక రకంగా చెప్పాలంటే నైతికంగా వాళ్ళు బలహీనపడ్డారు. మళ్ళీ వీళ్ళందరినీ కూడగట్టడం ఒకటి, ఎన్నికలకు వీళ్ళందరినీ సమాయత్తం చేయడం ఒకటి కూడా వైసీపీకి ముందున్న పెద్ద సవాల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే, నేను మళ్ళీ పాదయాత్ర చేస్తే సముద్రంలాగా జనం నా వెంట వస్తారు, వీళ్ళందరూ అంటే ఇటువంటి శక్తులు అంటే ఎన్డీఏలో ఉన్న శక్తులన్నీ కూడా కొట్టుకుపోతాయి అని ఆయన ప్రస్తుతం అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ జనం ఆయన పాదయాత్రలకు లేదా సమావేశాలకు అసంఖ్యాకంగా వస్తున్నప్పటికీ కూడా పోలింగ్ సమయంలో వారిని ప్రభావితం చేయగలిగే శక్తియుక్తులు కుయుక్తులు వనరులు ఈ ఎన్డీఏ పక్షాలకు ఉంది. ఆ విషయం ఆయన ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటే ఆయనకు ఆయన పార్టీకి కూడా మంచిది. ఎందుకంటే గత ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనూహ్యమైన పరాజయం ఎదురైంది. ఆయన ఎవరు ఊహించలేదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కూడా వారికి అంత మెజార్టీ వస్తుందని కూడా వారు ఊహించలేకపోయారు. అంటే దీనికి వారు అనుసరించిన విధానాలు అనైతికంగా కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, ఇంకేమైనా కానివ్వండి, వారు లేకపోతే విపరీతమైన ప్రచారం చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం, దానిని ప్రజలు నమ్మేలా చేయటం అనేది ఒక వ్యూహంగా పెట్టుకున్నారు. దాంట్లో సక్సెస్ అయ్యారు వాళ్ళు. అది మళ్ళీ వచ్చే ఎన్నికల సమయానికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఉన్నప్పటికీ, ఆయన పాదయాత్రలకు వెల్లువలా జనాలు వచ్చినప్పటికీ కూడా ఓటింగ్ సమయంలో వారి వైఖరులను మార్చే ఒక యంత్రాంగాలు వ్యూహాలు ఎన్డీఏ దగ్గర ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, తాజాగా బీహార్ ఎన్నికలే. బీహార్లో కూడా ఈ ఎన్డీఏకు అంత మెజార్టీ వస్తుందని చెప్పి ఎవరూ ఊహించలేదు. ఎన్డీఏ కూటమి కూడా ఊహించలేదు. అంటే ఈ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ కూడా తన వ్యూహాలను మార్చుకోవాలి. నిజానికి ఒక లోపం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీతో జతకట్టి ఉంటే ఈ రోజున ఆ కూటమి ఓడిపోయినప్పటికీ కూడా ఆ కేడర్ మీద ఇంత అణచివేతలు ఉండేవి కాదు. ఎందుకంటే కేంద్రంలో ఉండేది మోడీ ప్రభుత్వం కాబట్టి, ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారి భయంతో
కాస్త జాగ్రత్తగా ఉండేవాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏమిటంటే, నేను భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింలు దూరం అవుతారని చెప్పి ఆయన భావన, ఆయన భయం కూడా. కానీ ఈ భయంలో ఏమైనా హేతుకత ఉందా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ ముస్లిమ్స్ కూడా దాన్ని సపోర్ట్ చేశారు, అఖండ మెజారిటీ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ముస్లిం ఫ్యాక్టర్ను చూసి భారతీయ జనతా పార్టీని దూరం చేసుకోవడం అనేది ఒక పొరపాటుగా భావించాలేమో. అటువంటి పొరపాటును మళ్ళీ ఆయన చేయటానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ రోజున ఈ ముగ్గురి బంధం, అంటే జనసేన, టీడీపీ, బీజేపీల బంధం చాలా బలంగా తయారైంది. వారిని విడదీయటం అనేది అసాధ్యం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ అనేది అధికారం కోసం వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు ఊహించని విధంగా ఉంటున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వైఖరిని, వ్యూహాలను ఖచ్చితంగా ఆయన రచించుకోవాలి. దీనికోసం ఆయన వీలైతే పార్టీలోని సీనియర్లు, కొంతమంది మేధావులతో ఒక బృందాలుగా, కమిటీలుగా ఏర్పాటు చేసి వారితో నిరంతరం చర్చిస్తూ ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకోగలిగితేనే వైసీపీకి మేలు కలుగుతోంది. లేకపోతే ఈ ఎన్డీఏ వెల్లువలో జగన్ గారి పాదయాత్ర వెల్లువ బహుశా సరిపోకపోవచ్చు. నమస్తే.